హాయ్ హలో నమస్తే, నేను మీ దోసతి. వెల్కమ్ టు దోసతి వ్లాగ్స్. ఈ మధ్యన ఒక 2 కాంట్రవర్షియల్ వీడియోస్ అయితే ధర్నిగుడ్ల ఛానల్ అండ్ ధర్మ క్రియేషన్స్ ఛానల్ నుంచి అయితే వచ్చాయి కదా. సో దాని గురించి ధర్ని ఏమో లాస్ట్ ఒక 10 days నుంచి అయితే బాగా సఫర్ అయ్యి ఆ కామెంట్స్ అన్ని చూసి తను తట్టుకోలేకపోయింది అనమాట. అలాగైనా దానికి కామెంట్స్ కొన్నిటికైనా సమాధానం చెప్పాలి అన్న థాట్తో నాతో ఒక వీడియో అయితే తీపించింది. ఆ వీడియోలో నేను స్ట్రైట్ ఫార్వర్డ్గా నేనేం చెప్పాలనుకున్నా క్లియర్ కట్గా చెప్పేసాను. ఆ తర్వాత ఆ వీడియోస్ని బేస్ చేసుకొని మీరు అందరూ చాలా కామెంట్స్ అయితే పెట్టారు. కొంతమంది సపోర్టింగ్ చేశారు, కొంతమంది పిచ్చి పిచ్చి కామెంట్స్ అయితే పెట్టారు యాజ్ యూజువల్గా. ఇక్కడ చెప్పాలనుకుంది ఒకటే, వీడియో నచ్చకపోతే అన్సబ్స్క్రైబ్ చేసుకొని బ్లాక్ చేసేసుకొని వాళ్ళకి నచ్చిన వీడియోస్ అయితే చూసేసుకోవచ్చు. ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్, అన్సబ్స్క్రైబ్ చేసుకొని తర్వాత వీడియోస్ నచ్చకపోయినా కూడా కామెంట్స్లోకి వచ్చి పిచ్చి పిచ్చి కామెంట్స్ పెట్టాల్సిన అవసరం లేదు. సంవత్సరంలోనైనా మనం హ్యాపీగా ఉండాలని చెప్పేసి మనం కోరుకోవాలి. కాబట్టి మీకు నచ్చిన విషయాలు మీరు చూస్తూ బాధపడే కంటే నచ్చిన విషయాలు చేస్తూ హ్యాపీగా ఉండండి. అండ్ పాయింట్ని మీరే రేస్ చేస్తారు, దానికి కామెంట్ కూడా మీరు పెడతారు, దానికి ఆన్సర్ కూడా మీరు చెప్తారు. దానికి మేము రియాక్ట్ అయితే మాత్రం తప్పు మాది అంటారు అనమాట. ఫస్ట్ కొన్ని కామెంట్స్ అయితే నేను ఇక్కడ మీకు పింక్ కూడా చేస్తాను. నేను వాళ్ళు ఫైనాన్షియల్గా బాగాలేరు, సో మీరు వాళ్ళకి ఏదైనా కొనేసి ఇవ్వచ్చు కదా అని చెప్పేసి మీరే కామెంట్ పెడతారు. అదే కామెంట్కి నేను రిప్లై కింద వాళ్ళు ఫైనాన్షియల్గా బాగాలేరు, సో నేను ఏదైనా కొనేసి ఇస్తే వాళ్ళు ఇంకా ప్రాబ్లంలో ఉంటారని నేను చెప్పాను అనుకోండి. ఫైనాన్షియల్గా బాగాలేరని మీరు ఎలా అంటారని చెప్పేసి మీరు నాకే తిరిగి తిడుతున్నారు అనమాట. అది ఫస్ట్ పాయింట్ అనమాట. చెప్పేది మీరే, తిరిగి తిట్టేది మీరేనమాట. ఫైనాన్షియల్గా బాగాలేదని చెప్పింది మీరు, ఏదైనా కొనేసి మీరు వాళ్ళకి ఇవ్వండి అని చెప్పేసి చెప్పేది మీరు. వాళ్ళకి ఇప్పుడు ఇస్తే వాళ్ళు దాన్ని మెయింటైన్ చేసే పొజిషన్లో లేరు, సో అందుకని ఇవ్వట్లేదని నేను చెప్తే ఫైనాన్షియల్గా మీరు లేరు అని చెప్పేసి మీరు ఎలా కామెంట్ చేస్తారు? మీ అన్నయ్య అలాగే ఫైనాన్షియల్గా స్టెబిలైజ్డ్గా లేరు, సో ఫైనాన్షియల్గా ఇంకా పూర్గా ఉన్నారు అని చెప్పేసి మీరు ఇలా సోషల్ మీడియాలో పబ్లిక్ చేయడం తప్పు అని చెప్పేసి మీరే కామెంట్ పెడతారు. అంటే ఏదైతే కాంట్రవర్సీ ఉంటుందో ఆ కాంట్రవర్సీని ఫేస్ చేసేది మీరు, దానికి మేము రిప్లై చెప్పి దానికి ఒక ప్రాపర్గా మేము ఒక ఆన్సర్ చెప్తే మళ్ళీ ఆ ఆన్సర్కి నెగిటివ్గా మళ్ళీ కామెంట్ చేసేది కూడా మీరే. ఆ 2 కామెంట్లు కూడా మీకు ఇక్కడ నేను థింక్ చేస్తున్నాను చూడండి. ఫైనాన్షియల్గా ఉన్నాడు, మీరు ఏదైనా హెల్ప్ చేయండి అని చెప్పి చెప్పింది మీరే. నేను హెల్ప్ చేస్తే వాడు ఫైనాన్షియల్గా ఇంకా ప్రాబ్లంలో ఇరుక్కుపోతాడని చెప్పేసి నేను చెప్తే ఆ ఫైనాన్షియల్గా ప్రాబ్లంలో ఉన్నాడని చెప్పేసి మీరు మళ్ళీ పబ్లిక్లో పెడుతున్నారని చెప్పేసి మళ్ళీ మీరే కామెంట్ పెడుతుంది. 2 అదే. తర్వాత ఇంకొక పాయింట్కి వస్తే, ఫస్ట్ మేము సరిగ్గా పంచట్లేదు, సో మా పాపను తీసుకెళ్ళి వాళ్ళకి ఇచ్చేయండి అని చెప్పేసి మమ్మల్ని మా పిల్లల్ని విడదీయాలనుకుని కామెంట్లు పెట్టింది మీరే. ఆ తర్వాత అక్కడ ఏదైనా ప్రాబ్లం ఉంటే ఆ ప్రాబ్లమ్ని పబ్లిక్ చేసేసి దానికి సొల్యూషన్ వెతకాలి. సో ఆ సొల్యూషన్ వెతికి దాన్ని బట్టి మనం రియాక్ట్ అవ్వాలని చెప్పేసి నేను ఒక వీడియో పెడితే ఆ వీడియో కింద మీరు ఒక పిల్లల్ని తప్పు చేసి మాట్లాడుతున్నారు, పిల్లల్ని చులకన చేసి మాట్లాడుతున్నారు, పిల్లల్ని హ్యాండిల్ చేసి మాట్లాడుతున్నారు అని చెప్పేసి మళ్ళీ మీరే కామెంట్స్ పెడుతున్నారు అనమాట. అంటే ఈ సోషల్ మీడియా ఎలా ఉంటుంది అంటే మీరే కాంట్రవర్సీని క్రియేట్ చేస్తారు, దానికి ఏదైనా రియాక్ట్ అయితే ఆ రియాక్ట్ అయిన దాన్ని బేస్ చేసుకొని మళ్ళీ ఇంకో కాంట్రవర్సీని మీరే క్రియేట్ చేస్తారు అనమాట. ఇక్కడెక్కడ కూడా నేను ఒకటి చెప్తాను, పర్సనాలిటీ గురించి నేను ఎక్కడ మాట్లాడలేదు. వాడి పర్సనాలిటీ గురించి కానీ నా పర్సనాలిటీ గురించి కానీ నేను ఎక్కడ కూడా వీడియోలో వాడిని పాయింట్అవుట్ చేస్తూ నేను ఎక్కడ మాట్లాడలేదు. మీరు అన్నారు కదా గీతుకి సరిగ్గా తినిపించడం రావట్లేదు, గీతు హెల్దీగా లేదు అన్నానంటే నేను గీతు హెల్దీగా లేదు అన్న పాయింట్కి నేను ఒక మాట చెప్పాను. ఏంటి, మనుషులు బాగా తినేసి ఒళ్ళు చేసేసి పొట్టలు తెచ్చుకుంటేనే హెల్దీగా ఉన్నట్టు కాదు, మనుషులు తినేది హెల్దీగా ఉండి వాళ్ళు యాక్టివ్గా ఉన్నారనంటే వాళ్ళు హెల్దీగా ఉన్నట్టు అని చెప్పేసి నేను అన్నాను. అంతే తప్పించి వాడికి పొట్ట ఉంది నాకు పొట్టలేదు, లేదా నాకు పొట్ట వచ్చింది వాడికి పొట్టలేదు అని నేను ఎక్కడ వాడి గురించి స్పెసిఫిక్గా నేను మెన్షన్ చేయలేదు. మీ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా మీకు చెప్పాలనుకున్నది కూడా నేను అదే. మనుషులు చూసి వాళ్ళు పొట్టలు ఉన్నాయి కదా వాళ్ళు హెల్దీగా ఉన్నట్టు, పొట్టలు లేవు కదా వీడు బక్కగా అన్నట్టు మీరు డిసైడ్ అవ్వకండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏదైనా ఒక మనిషి యాక్టివ్గా ఉన్నాడా లేదా, హెల్దీగా ఎటువంటి ఆరోగ్యం సమస్యలు లేకుండా, ఎటు హాస్పిటల్స్కి వెళ్ళకుండా, మెడిసిన్స్ ఏమీ వాడకుండా, ఇంట్లో ప్రాపర్ ఫుడ్ తింటూ యాక్టివ్గా ఉంటూ తన పనులన్నీ హ్యాపీగా చేసుకుంటున్నాడా లేదా దాన్ని చూసి హెల్దీగా ఉన్నాడు లేదనేది డిసైడ్ అవ్వాలి. ఇంకా మీరు పాత జనరేషన్ ఓల్డ్ జనరేషన్లో లాగా ఇప్పుడు చూడు ఇటు సన్నంగా ఉన్నాడు, ఏమీ తినట్లేదు అని చెప్పేసి నాకు చిన్నప్పటి నుంచి నేను విని నా మైండ్ చెడిపోయింది అనమాట. ఎప్పుడు చూడు ఏమి తిండో నాకు ఇప్పుడు నేను చూడడానికి ఇలా కనిపిస్తున్నాను. నాకు వెయింగ్ చేసుకుంటే 75 kgs వస్తుంది. నేను అలాగే నాకు ఎంత పొట్ట వచ్చింది అనుకుంటే ఒబ్బా వీడు ఎంత తినేస్తాడంటే ఎంత లావు ఉన్నాడని చెప్పేసి మీరే అంటారు. అంటే పొట్ట లేకపోతే నేను హెల్దీగా లేనట్టు, పొట్ట ఉంటే మాత్రం హెల్దీగా ఉన్నట్టు మీరు కామెంట్స్ పెట్టామని అలాగే ఉన్నాయన్నమాట. నేను ఎక్కడ కూడా వాడిని పాయింట్అవుట్ చేయలేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు కావాలంటే మళ్ళీ వీడియో చూసుకోండి. ఆ ముందు ఫ్రేమ్స్ ఏవైతే ఉన్నాయో ఫస్ట్ ఏదైతే పాయింట్ అన్నో ఆ పాయింట్కి 1 minute ముందు కూడా మీరు సరిగ్గా వినండి ఏం మాట్లాడారని. మనుషులు తిన్నంత మాత్రాన పొట్టలు తెచ్చుకున్నంత మాత్రం హెల్దీగా ఉన్నట్టు కాదు,
మనుషులు హెల్తీగా ఉన్నట్టు అని అంటే వాళ్ళు యాక్టివ్గా ఉన్నట్టు, వాళ్ళ మైండ్ యాక్టివ్గా ఉన్నట్టు, వాళ్ళు చేసుకున్న పనులు ఎటువంటి ప్రాబ్లం లేకుండా చేసుకుంటే వాళ్ళు హెల్తీగా ఉన్నట్టు. అలాగే ఎటువంటి మెడిసిన్ వాడకుండా వాళ్ళ మట్టుకు వాళ్ళు స్ట్రాంగ్గా ఉన్నారంటే వాళ్ళు హెల్తీగా ఉన్నట్టు. ఈ పాయింట్లే నేను అక్కడ మెన్షన్ చేసింది. అంతే తప్పించి ఎవరు లైఫ్ వాళ్ళది, ఎవరు బతుకులు వాళ్ళవి. ఇంకా మూడో విషయానికి వస్తే, ఇంకా మీరు చాలామంది కామెంట్స్లో కూడా పెట్టారు ఏంటంటే ఇప్పుడు ఏదైతే ఉందో మీరు ఫైనాన్షియల్గా మీరు బాగా బలిసి కొట్టుకుంటున్నారు, అందుకని ఇలాంటి మాట్లాడుతున్నారని చెప్తానంట. ఫైనాన్షియల్గా ఈరోజు ఈ స్టేజ్లో ఉన్నాను కాబట్టి ఒకరికి ఒక సాయం చేయడానికి భయపడతా ఉన్నాను. ఎందుకు మళ్ళీ ఆ సాయాలు గట్ట వాళ్ళు తీసుకొని ఆ సాయాలని అలవాటు పడిపోయిన దానికి ఫైనాన్షియల్గా వాళ్ళు తట్టుకోలేక ఇటువంటి ఏవైనా అప్పులు చేసి మళ్ళీ అటువంటి సరదాలకి సంతోషాలకి ఈ అప్పులు తెచ్చిన డబ్బుల్ని ఖర్చు పెట్టి అటువంటి లైఫ్లోనే బతికేస్తారేమో అన్న భయంతో కొన్ని మేము చేయమన్నమాట. అది ఫ్రెండ్స్ అయినా అవ్వచ్చు, రిలేటివ్స్ అయినా అవ్వచ్చు, ఇంట్లో వాళ్ళైనా అవ్వచ్చు. నేను ఎవరిదైనా కూడా ఒక 100 విషయాలు అటు ఇటు ఆలోచించి ఏదైనా నిర్ణయం తీసుకుంటాను. మనం ఇవ్వడం అలవాటు చేసాం అనుకోండి, వాళ్ళు దానికి అలవాటు పడిపోతూ ఉంటారు. జస్ట్ లైక్ మన ప్రభుత్వ పథకాలలాగా మనం కూర్చొని తింటా ఉన్నాం అనుకోండి, ఇస్తూ ఉన్నారు, మనం పని చేయాల్సిన అవసరం లేదు, మనకి ఇంటికి వచ్చి పడిపోతూ ఉంటాయి. సో అలాంటి వాటికి అలవాటు పడితే మనం కష్టపడడం అనేది మానేస్తాం. మన చేత్తో 4 మెతుకులు తీసి మనం పెట్టుకోవడం కూడా మానేస్తాం అనమాట. ఎవడో కూడా వచ్చి తినిపిస్తాడులే, పర్లేదులే, మనం ఇలాగే ఉందాం అన్నట్టు తయారైపోతారు అనమాట జనాలు. ఆ కారణంతో నేను కొన్ని విషయాల్ని లైట్గా తీసుకుంటూ వచ్చాను. బట్ మీ కామెంట్స్ అన్నీ చూసిన తర్వాత నేను ఒకటే అనుకున్నాను, స్ట్రైట్గా మాట్లాడేవాడికి ఇప్పుడు కూడా నిన్నలు తప్పు. ఫస్ట్ పాయింట్. రెండో పాయింట్ ఏంటంటే ఒక లైఫ్ మనం హ్యాపీగా లీడ్ చేసాం అనుకోండి, వాళ్ళు రిచ్గా బతుకుతున్నారు, వాళ్ళకి అన్నీ ఉన్నాయి, వాళ్ళకి పోయేదేం లేదు, సో నలుగురికి పంచుకుంటే ఏమవుతుంది అన్న మూడ్లోకి జనాలు వచ్చేస్తారు. సో రిచ్ లైఫ్ని ఎప్పుడు చూపించకూడదు. మూడోది ఏంటంటే మిడిల్ క్లాస్లో పుట్టడమే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక తప్పు అనమాట. ఎందుకంటే ఇక్కడ ఒకటి సంపాదిస్తే 10 మంది కూర్చొని తింటారు. ఆ 10 మందికి పెట్టకపోతే ఈడొక్కడే కష్టపడుతున్నాడు, ఈడొక్కడే సంపాదిస్తాడు, కనీసం ఇంట్లో వాళ్ళు కూడా పెట్టలేదు అన్న నిందలైతే ఇంట్లో వాళ్ళు మోపుతారు, పక్కన వాళ్ళు మోపుతారు, రిలేటివ్స్ మోపుతారు, ఫ్రెండ్స్ మోపుతారు అన్నమాట. సో ఇవన్నీ బాధలన్నీ ఉంటాయి. సో ఈ బాధలన్నిటికీ మనం ఓకే అనుకుంటేనే ఈ లైఫ్ అనేది లీడ్ చేయగలిగాం మిడిల్ క్లాస్. అంతే తప్పించి ప్రతిదాంతో పోరాడతాను, ప్రతిదాంతో మాట్లాడతాను, ప్రతిదాంతో రియాక్ట్ అవుతానంటే మాత్రం జరగదు, అవ్వని పని అనమాట. ఇది 4వ పాయింట్. అండ్ ముఖ్యంగా ఈ డైలీ వ్లాగ్స్ తీసే వాళ్ళకి నేను చెప్తా ఉన్నాను, ఏదైనా చెప్పాలనుకుంటే, చూపించాలనుకుంటే ఫ్యాక్ట్సే చూపించండి, రియలిస్టిక్గా ఏం జరుగుతుందో చూపించండి. అంతే తప్పించి మేము ఏదో లేని వాళ్ళము అని క్రియేట్ చేసేసి వెనక్కి సంపాదించుకోవడం, లేదా మేము ఏదో రిచ్గా ఉన్నవాళ్ళం అని చెప్పేసి వెనక్కి అప్పులు చూపించుకోవడం, ఇవన్నీ కాదు. మీ లైఫ్ ఏంటో, మీ ప్రాబ్లమ్స్ ఏంటో, మీ బాధలు ఏంటో, మీ సంతోషాలు ఏంటో, మీ ఆనందాలు ఏంటో, ప్రతిదాన్ని మీ ఫ్యామిలీ మెంబర్స్, మీ వ్లాగర్స్, మీ సబ్స్క్రైబర్స్, మీ ఫ్యామిలీ అంటారు కదా, వాళ్ళతో షేర్ చేసుకోండి. ఏదైనా ప్రాబ్లం వస్తే వాళ్ళు ఆన్సర్ చెప్తారు. అంతే తప్పించి ఒకటి మనసులో దాచుకున్నంత మాత్రాన దానికి ఆన్సర్ దొరికేది. 10 మందితో పంచుకుంటే ప్రాబ్లమ్ని ఎవరో ఒకరు దానికి ఆన్సర్ అనేది చెప్తారు. అంతే తప్పించి ఆ ప్రాబ్లమ్ని మీరు చెప్పకుండా వేరే వాళ్ళు చెప్పారనుకోండి, అరే వాళ్ళే ప్రాబ్లం చెప్పుకోలేదు, మీరెందుకు వాళ్ళ ప్రాబ్లమ్స్ అన్ని బయటకు తెస్తున్నారు అని క్రియేట్ చేసేటైతే మాత్రం చేయకండి. ఇది నేను ఈరోజు చెప్పాలనుకున్నది. సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ.